నమస్తే. ఇవాళ రాష్ట్రంలో కేటీఆర్‌ని అరెస్ట్ చేసే కుట్ర జరుగుతా ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా మొన్న సమంత ఇష్యూ అయితేనేమి, నిన్న ఈరేసే ఇష్యూ అయితేనేంది, ఇయాల ఏదైతే కొడంగల్‌కి సంబంధించి లగచర్లకు సంబంధించి రైతుల ఇష్యూ అయితే ఇవన్నీ కూడా కావాల్సుకునే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతా ఉందని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తాను. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత పవన్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. అక్క ఎట్లా చూస్తారు ఇవాళ రాష్ట్రంలో కేటీఆర్‌ని అరెస్ట్ చేసే కుట్ర జరుగుతా ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏం చెప్తారు? డిసెంబర్ 9వ తారీఖు నేనస్తా ఇస్తా అనేసి కొన్ని హామీలు ఇచ్చిండు, కొన్ని గ్యారంటీలు ఇచ్చిండు, వ్యారంటీలు లేని గ్యారంటీలు ఇచ్చిండు. ఆ వ్యారంటీలు లేని గ్యారంటీలను గుర్తుకు వేస్తున్నాడు రామన్న. హైదరాబాదితులకు అండగా నిలుస్తున్నాడు. నిరుద్యోగులకు నీడై అన్నై వాళ్ళతోటి కలిసి కొట్లాడుతున్నాడు. రైతులకు రైతు బాంధవుడయ్యి రైతు రుణం మాఫీ కోసం, రైతు బంధు కోసం, వాళ్ళు ఇస్తా అన్న భరోసా కోసం కొట్లాడుతున్నాడు. మూసీ బాధితులకు అండగా నిలుస్తున్నాడు. ప్రతి ఒక్క సంబంధ వర్గానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలవ్వల వరకు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ నాయకుడైన మన రేవంత్ రెడ్డి ఆలియాస్ గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి వర్యులు, ఆ కంత్రి వర్యులు ఏ విధంగా చేస్తున్నాడు అనేదాన్ని ప్రజలకు మొత్తం ప్రశ్నిస్తున్నాడు, వివరిస్తున్నాడు, ప్రజలకు అండాదండై నిలుస్తున్నాడు. కాబట్టి రామన్నకు వస్తున్న ఇమేజ్ను ప్రతిపక్షంలో ఉన్న ఆయనకే ఇమేజ్ వస్తుంది. అధికారంలో ఉన్నా కూడా ఐటీని మేటి చేయడము, హైదరాబాదుని అభివృద్ధి చేయడము, ఇతర రంగాలలో హైదరాబాదుని దేశంలోనే నెంబర్ 1గా చూపించడంలోనూ ఆయన మేటిగా అయిపోయిండు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ లెక్క తయారైపోయిండు అనేసి, కొరకరాని కొయ్యగా అవుతున్నాడు అనేసి రేవంత్ రెడ్డి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఆయన ఎన్ని వాతలు పెట్టుకున్నా కూడా రేవంత్ రెడ్డికి కేటీఆర్కున్న ఇమేజ్కు ఈయన చారణమంతం కాదు కదా, చిన్న పిన్ను మంత్రం కూడా రావట్లేదు. ఇవన్నీ చూసి కుట్రపూరితమైన రాజకీయాలకు తెరలేపిండు. ఆయన ఆది నుంచి కుట్రలే, కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు చేసిండు. అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కుట్ర కుళ్ళు మొత్తం రామన్న మీద తీస్తున్నాడు. సమంత విషయంలో కొండా సురేఖ గారు ఏ విధంగా వ్యాఖ్యలు చేసిరో చూసినాం. అవి ఏమైపోయినాయో బూమ్రంగ్ అయిపోయి కోర్టు వాళ్ళని ఏ విధంగా తిట్టిందో మనం అందరం చూసినే ఉన్నాము. పొంగులేటి ఆనుబాంబులు అన్నాడు, మానవ బాంబులు అన్నాడు, అవి కాస్త తుస్సు బాంబులు అయిపోయినాయి. అన్లేవు లేకపోయేసరికి మళ్ళీ ఏం చేద్దాం రా, బూమ్రంగ్ అయిపోతుంది ఏది ముట్టుకున్నా అనేసి ఇప్పుడు లగచర్ల కొడంగల్ వాసులు ఏదైతే ఫార్మస్యూటికల్ బాధితులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే దానిలో కేటీఆర్ గారి హస్తం ఉన్నది అని చెప్తున్నాడు. కేటీఆర్ గారి హస్తం ఉన్నదా లేదా కాదు, కేటీఆర్ గారికి ప్రతిపక్ష హోదా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి అండా దండై ఉంటాం. రోడ్డు మీదకి వస్తున్న గురుకులాలకు కానివ్వండి, గురుకుల విద్యార్థులకు కానివ్వండి, వాళ్ళకు అండగా నిలబడ్డం, దండగా నిలబడ్డం, వాళ్ళ సమస్యలను ఏ విధంగా ప్రభుత్వం సాల్వ్ చేయాలో వివరించడం, సాల్వ్ చేయలేకపోయింది. కార్పొరేట్ వ్యవస్థలకు పెద్దపీట వేస్తున్నాడు రేవంత్ రెడ్డి, మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా నిరుద్యోగులు వచ్చినా కూడా మేము వాళ్ళకి అండగా ఉన్నాము. అది బీఆర్ఎస్ పార్టీ రంగు పెట్టిండ్రు. ఏ వర్గం వచ్చినా రాజకీయ రంగు పూస్తున్నాడు. ఏ వర్గం వచ్చినా, నిరుద్యోగులు వచ్చినా, రైతులు వచ్చినా, మహిళలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నాడు. ప్రశ్నించే గొంతునన్నాడు. ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోయి ఆయనకు ప్రశ్నలు ఇప్పుడు ఇష్టమైతలేవు. అధికారంలో లేకముందు ప్రశ్నలు ఇష్టమైనాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నలకు సమాధానాలు లేక అందరిని ఎక్కడ పడితే అక్కడనే నిర్బంధించాలని చూస్తున్నాడు. ఉద్యమ నాయకుడు, ఉద్యమం నుంచి వచ్చినోడు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినోడు, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ సింహం కొడుకు ఆయనే కేటీఆర్ గారు. ఆయనను అరెస్ట్ చేస్తా, ఏదో ఇమేజ్ డ్యామేజ్ చేస్తా అనుకుంటున్నాడు. ఆయనను అరెస్టు చేయడం వల్ల ఆయన ఇమేజే పెరుగుతుంది. ఆయన ఇంకా ఆకాశం అంతా ఎత్తుకులేవబోతున్నారు. అన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, విఘ్నులు. ఈయన ఏదైతే వచ్చిండో డిసెంబర్ 9వ తారీఖు నుంచి 10 ఏళ్ల అభివృద్ధిని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని 100 ఏళ్ల వెనుకకు తీసుకుపోయిండు. వినాశనాన్ని సృష్టిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. ఇక్కడ లఘుచర్లలో కావాల్సుకున్న బీఆర్ఎస్ హ్యాండ్ ఉంది. అక్కడ సురేష్ అయితేనేమి, ఆ సురేష్ నుంచి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అయితేనేమి, నరేందర్ రెడ్డి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అయితే సంబంధాలు ఉన్నాయి. ఆ ఇష్యూ సంబంధించి ఫోన్లు కూడా మాట్లాడుకున్నారు అదే సమయంలో అని చెప్పి కూడా ప్రధానమైన అంశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సురేష్ ఉంటాడు, రమేష్ ఉంటాడు, మహేష్ ఉంటాడు, ఇంకో యేష్ ఉంటాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అని అంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాబట్టి మేము ఫోన్లు చేసినాం, ఎట్లున్నావు బిడ్డ ఏందని అడిగినాం. తప్ప అది బీజేపీ నాయకులు ఉంటారు, కాంగ్రెస్ నాయకులు ఉంటారు, సిపిఐ వాళ్ళు ఉంటారు, సిపిఎం వాళ్ళు ఉంటారు, ఇంకో ఇతర పార్టీ నాయకులు ఉంటారు. ఒక ఊరన్నప్పుడు 100 రకాల పార్టీలు ఉంటాయి. 100 రకాల పార్టీలకు రైతులకు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ 100 రకాల వాళ్ళు ఒకటైపోతారు, కొట్లాడతారు. భూమి లేదు సురేష్కు అంటున్నారు. భూమి ఉన్నదా లేదా, ఆయన రైతుల కోసం కొట్లాడుతున్నాడా కాదా? ఫస్ట్ ఏమన్నారు, కొడంగల్ వాస్తవ్యుడు కాదు, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి అక్కడ లొల్లీలు చేస్తున్నాడు, అర్లర్లకు పూనుకుంటున్నారు అని అన్నారు. మళ్ళీ తర్వాత దానికి భూమి లేదు అంటున్నారు. ఒక సురేష్ అనేటాయనే ఒక అధికారి, ఎవరైతే వీళ్ళు ప్రజాప్రతినిధులు అక్కడికి పోతే లగచర్లకు పోతే దెబ్బలు తప్పవు అనేసి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది. రిపోర్ట్ ఉండడం బట్టి ఒక అధికారిని ఏ వ్యవస్థ భద్రతా సిబ్బందిని పంపించకుండా ఆయనను పంపించి ఏది పడితే అది మాట్లాడిచ్చిండ్రు. రైతులకు ఆగ్రహానికి గురై ఆయన ఏం కావడం అదే అయ్యిండ్రు. అయిన తర్వాత ఆయన బయటికి వచ్చి పెన్ డౌన్ చేస్తే నా మీద ఎలాంటి దాడి జరగలేదు, మీరు పెన్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు అని ఆయననే చెప్పిండు. మళ్ళీ తెల్లారే వరకు మళ్ళీ రిపోర్ట్ మారింది. మళ్ళీ ఏం చేస్తున్నారో ఏమవుతున్నారో మీరే చూస్తున్నారు. ఇప్పుడు కొడంగల్ నరేందర్ రెడ్డి గారు ఫోన్ మాట్లాడిండ్రు, కేటీఆర్ గారే ఏపిచ్చిండ్రు అని చెప్తున్నారు. బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. నరేందర్ రెడ్డి గారు మా మాజీ ఎమ్మెల్యే, మా పార్టీ నాయకుడు, అక్కడ కొట్లాడుతున్నాడు. ఆయనకు ఫోన్ చేస్తాము, అమ్మ ఆరోగ్యం బాగుందా, మీ ఆరోగ్యం బాగుంది, ఏదో మాట్లాడుకుంటాం. మీరు ఏం చేస్తున్నారు మరి? ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? మీ మాట్లాడిన విషయాలు, మీ మాట్లాడిన సంభాషణలు మీకు ఏ విధంగా తెలిసినాయి? ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి అణచివేసి ఫోన్ ట్యాపింగులు చేసి మీరేమన్నా చేస్తున్నారా? ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లిరు కదా, అదే మీరు చేస్తున్నారా? మరి ఇప్పుడు మీకు ఏ విధంగా తెలిసింది? ఎందుకు దీన్ని టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చెప్పండి. రేవంత్ రెడ్డి అనేటాయనే అల్లుడి కోసం గిల్లుడి కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఆయన అల్లుడి కోసం మాత్రమే ఫార్మాస్యూటికల్ కంపెనీ కోసము ఏదైతే 1500 ఎకరాల భూమి ఉన్నదో అదే కాకుండా ఇంకొక 1500 ఎకరాల భూమిని కలెక్ట్ చేయడానికి చూస్తున్నాడు. అలా చిన్న సన్నకారు రైతులు ఉంటారు, 1-2 ఎకరాల భూమి ఉన్నోళ్ళు ఉంటారు. అది కోల్పోవడం వల్ల వాళ్ళు జీవన విధానాన్ని కోల్పోతారు కదా. ఏం చేసుకుంటారు? రోడ్ల మీదకి వచ్చి ఏదన్నా ఓటలో అదో ఇదో దాంట్లో పని చేసుకుంటారు, నిరాశ్రయులు అయిపోతారు కదా. వాళ్ళ నయానో భయానో పెట్టి నీ గ్రామస్తులు కదా, నీ నియోజకవర్గ పొల్లు కదా, వాళ్ళనే మెప్పించలేనోడివి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా మెప్పిస్తావు? మొత్తం ఇది ఏంటంటే టాపిక్ డైవర్షను, అటెన్షన్ పాలిటిక్స్. ఆయనకు అధికారం మీద అవగాహన లేక, ఏ సమస్యను కూడా తేల్చలేక ఇవన్నీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఇష్యూలో బీఆర్ఎస్ హ్యాండ్ ఏం లేదంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ హ్యాండ్ ఉన్నదా, బీజేపీ హ్యాండ్ ఉన్నదా, కాంగ్రెస్ హ్యాండ్ ఉన్నదా, రేవంత్ రెడ్డి హ్యాండ్ ఉన్నదా? రేవంత్ రెడ్డి ఒక విషయాన్ని డైవర్షన్ చేయడానికి ఈ విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాడా అనేది ముందే మీకే తెలియబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఉన్నదా లేదా కాదు, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎక్కడైతే ప్రజలు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతారో వాళ్లకు బాసటగా మేము నిలుస్తాము. మాకు ప్రతిపక్ష హోదా ఉన్నది కాబట్టి వాళ్లకు అండా దండగా నిలిచి వాళ్ళకు కావాల్సిన హక్కుల కోసం మేము కూడా కొట్లాడతాం. దీనికి రాజకీయం రంగు పులమడమైంది. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించు. అది కాంగ్రెస్ ఓడా, బీజేపీడా, ఇంకో నాయకుడా కాదు. ఇక్కడ సమస్య పరిష్కారం కావాలి. కొట్టడం వల్ల, తిట్టడం వల్ల, అరెస్టులు చేయడం వల్ల, ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేయడం వల్ల దీనికి సమస్యకు పరిష్కారం దొరుకుతుందా నీకు? ఇవన్నీ ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేస్తే, ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారు ఉన్నారో ఆయనను అరెస్ట్ చేస్తే రైతు బంధు వస్తుంది, రైతు భరోసా వస్తుంది అని అంటే ఆయన అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని అంటే కేటీఆర్ గారు అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. 2500 అమ్మలక్కలకు వస్తాయంటే అరెస్ట్ కావడానికి సిద్ధం. నువ్వు ఏమిచ్చినవని, ఏం చేసినవని, నీ హామీలను నెరవేరుస్తలేవు. అవి నీకు గుర్తుకు చేస్తే, ప్రశ్నిస్తే ఆయనను లేకుండా చేద్దామని, ఆయనను జైల్లో వేద్దామనేసి కుట్రలు చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. కుట్రల వల్ల, కుతంత్రాల వల్ల ప్రశ్నించే గొంతులు ఎక్కడ ఆగాయి? మళ్ళీ ఉవ్వెత్తున లెగుస్తుంది ఉద్యమము. చూస్తూనే ఉంటాడు రేవంత్ రెడ్డి. ఒకసారి ముట్టుకొని చూడవానుర్రి కేటీఆర్ గారిని. ఏమో బీఆర్ఎస్ నాయకుల సత్తా అప్పుడు చూస్తాడు రేవంత్ రెడ్డి. ఏమవుతుందో చూస్తాడు. తెలంగాణ టచ్ చేయమనండి, టచ్ చేయమని మేమే కదా కోరుకుంటాను. మొన్న నుంచి మా అన్ననే కదా టచ్ చేయి బిడ్డ, టచ్ చేయి బిడ్డ అని అంటున్నాడు. టచ్ చేసే దమ్ము ధైర్యం లేకనే కదా మూసుకొని కూర్చుంటున్నాడు. టచ్ చేస్తే పరిస్థితి ఎట్లుంటది, ఏమైతుంది? న్యాయస్థానం చూసుకుంటది. మా బీఆర్ఎస్ నాయకులు, మా కార్యకర్తలు, మేమందరం చూసుకుంటాము. అంటే చివరిగా ఇక్కడ కొడంగల్కి లఘుచర్లకు సంబంధించి రైతులు తిరగబడతా ఉన్న ప్రభుత్వం అక్కడికి వెళ్ళి మాట్లాడకపోగా అక్కడ ఉన్నటువంటి రైతులని వాళ్ళ పరిస్థితి తెలుసుకోలేదు. అదేవిధంగా ఎందుకు రైతులు తిరగబడతా ఉన్న అంశం ఇక్కడ ఎవరు కూడా మాట్లాడట్లేరు.
రైతులు తిరగబడుతున్నారు అంశాన్ని మాట్లాడట్లేదు, ఓన్లీ కేటీఆర్ గారి మీదకే పోతుంది అంటున్నారు. టాపిక్ డైవర్షన్ కదా, డైవర్షన్ కావాలి కదా. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నాం అంటే అక్కడ రైతుల ధర్నాలు అవేవి ఉండయి, అదంతా అక్కడికి సమసిపోతుంది. ఈరోజు పేపర్లలో హెడ్డింగులు చూసినాం కదా మనం, కేటీఆర్ గారిని కొన్ని తోకపత్రికలు రాసినాయి కదా, కేటీఆర్ గారిని అరెస్టు, క్వశ్చన్ మార్కు లేదు, ఒక ఏది లేదు, కేటీఆర్ అరెస్టు. ఎవరు చెప్పిండ్రు, ఎవరు లీకులు ఇస్తున్నారు, ఏం డైవర్షన్ పాలిటిక్స్ ఇవి? అధికారం అనుభవిస్తున్నాడు, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కిండు, గాలి కొదిలేసిండు. ఇప్పుడు అధికారాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేసి చూస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. చివరిగా ఇంకో అంశం అక్క, ఇవాళ ప్రజాపాలనలో ప్రజా అభివృద్ధి ఉత్సవాలు అని చెప్పి ఒకటి జరుగుతూ ఉంది అంశం, మీకు ఐడియా ఉందో లేదనుకుంటే. బొందోత్సవాలు, బొందోత్సవాలు, వాని సంవత్సరిక ఉత్సవాలు, ప్రజాపాలన కాదు ఇది. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చిండు. ప్రజాపాలనల ఇంటర్నెట్ కనెక్షన్ బంద్ చేస్తారా, కరెంటును బంద్ చేస్తారా? 13 గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్షన్ను బంద్ చేసిండు, కరెంటును బంద్ చేసిండు, నీళ్లు రాకుండా చేసిండు. వాళ్లకు నిరుద్యోగులు ప్రశ్నిస్తే రోడ్ల మీదకి వస్తే, అశోక్ నగర్లకు వస్తే తట్టుకోలేక వాళ్ళను ఒక జైల్లో కూసుండబెట్టి వాళ్ళకు నీళ్ళు ఇవ్వకపోతివి. ఏం ప్రజాపాలన రాయి అనేది? ఏ ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రజాపాలన? ఏ వర్గాన్ని సంతోషంగా ఉంచినవని నువ్వు వారోత్సవాలు, సంవత్సరిక ఉత్సవాలు చేసుకుంటాను? విజయోత్సవాలు చేయడం అసలు నైతిక హక్కు బాధ్యత వాళ్ళకి లేదండి. హైడ్రా బాధితులకు అండగా నిలిచిండా? హైడ్రా పేరుతోటి హైదరాబాదును ఆగం చేసిన సూడండుల్లో సంవత్సరికం చేస్తానా అని చెప్తాండా? ఇప్పుడు నిరుద్యోగులకు నిండా ముంచిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన అవి ఇచ్చినా అని ఇట్లా సంవత్సరికం చేస్తాండా? దేనికి సంవత్సరికం చేస్తాండు? వాని బొందోత్సవాలు, వాని బొక్కోత్సవాలు ఏది లేదు. బబ్రాజమానం భజగోవిందం, శుష్కప్రియాలు, శూన్యహస్తాలు. అదివరకు గవర్నమెంట్లా స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బు ఉండేది. ఇప్పుడు స్వడబ్బా లేదు, పరడబ్బా లేదు, పరస్పర డబ్బా లేదు, ఒకటే ఉన్నది. అరెస్ట్ 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 అరెస్ట్. బాంబులు బాంబులు బాంబులు. అవి సుతేలు బాంబులు అంటారు, అణుబాంబులు అంటారు, అవి తుస్సు బాంబులు అవుతానే. ఏది లేదండి. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక దిగజారుడు రాజకీయ వ్యవస్థకు నిదర్శనం. రేవంత్ రెడ్డి అనేటోడు చరిత్రలో హీనమైన ముఖ్యమంత్రిగా నిలవబోతున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లల్లా కేసీఆర్ గారు ఆకాశంలో పెట్టిండ్రు, అభివృద్ధి చేసి చూపించిండు, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిండు. దాన్ని వినాశనం చేసి చూపించిండు. ఈ 10 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ఒక డిజాస్టర్ ముఖ్యమంత్రిగా నిలవబోతున్నాడు.